మర్డర్ చేస్తూ ఉండగా వీడియో తీసిన కౌశిక్‌ని చంపబోతున్నాడా మీనన్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇక బాంబ్ బ్లాస్ట్ కేసులో మీనన్ పైన 150 పేజీలు రిపోర్ట్ రాస్తాడు రిపోర్టర్. ఇక జేడీకేడీ ఆ రిపోర్టర్ దగ్గరికి వెళ్తూ ఉండి ఆయన పిఏ ఉంటాడు. సార్ ఎక్కడున్నారు అనగానే జిఎంఆర్ లో జాగింగ్‌కి వెళ్లారు అనగానే ఇక జేడీకేడీ బయలుదేరుతారు. మనం ఎలాగైనా సార్‌ని పట్టుకొని అక్కడ అందరి ముందు కోర్ట్‌లో నిలబెడితేనే ఇక బాంబ్ బ్లాస్ట్ జరిగిన కుటుంబాలకి యూజ్ అవుతుంది. మనం ఎలాగైనా సహాయం చేయాలి కేడీ అని జేడీ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆ రిపోర్టర్ యోగా చేస్తుండగా నాపై 150 పేజీలు నువ్వు రిపోర్ట్ రాసావు. ఆ రిపోర్ట్ ఇచ్చేయి. నాతో పెట్టుకున్న వారు ఎవరు బ్రతికి లేరు అని బెదిరిస్తూ ఉంటాడు మీనన్. అలా బెదిరిస్తూ ఉండగా నేను అస్సలు ఇవ్వను అని అనడంతో నీకు చంపేస్తాను. నా జోలికి వస్తే ఎవరైనా చావాల్సిందే అని అంటాడు. అయినా భయపడకుండా అలానే నించొని ఉంటాడు రిపోర్టర్. ఇక గన్‌తో షూట్ చేయడం కౌశికి వీడియో తీస్తుంది. అక్కడికి కౌశికి, సురేష్ పిల్లలు మామూలుగా చూడడానికి వస్తూ ఉంటారు. ఈ సన్నివేశాన్ని ఇక కౌశికి తన ఫోన్‌లో వీడియో తీయడం ఇక మీనన్ చూస్తాడు. మీనన్ చూసి తన రౌడీలకి అక్కడ కౌశికి వీడియో తీసింది. ఇక వెళ్ళి కౌశికిని పట్టుకోండి అని చెప్పడంతో ఇక సురేష్, కౌశికి వాళ్ళు మనల్ని చూసారు. మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి కౌశికి అని కౌశికికి చెప్పగా ఆ వీడియో తీసుకొని కౌశికి, సురేష్ పరిగెడుతూ ఉంటారు. దాంతో పాటు ఇక మీనన్ మనుషులు కూడా కౌశికి వెంట పరిగెడుతూ ఉంటారు. అసలు ఏం జరగబోతుంది? మరోవైపు జేడీకేడీ కార్‌లో వస్తూ ఉంటారు. ఇక కౌశికిని పట్టుకొనున్నారా? ఇక కౌశిక్‌ని కూడా చంపేయబోతున్నారా లేదా అని మనం తెలుసుకుందాం. ఆ సాక్ష్యాల ద్వారా ఎంతోమందిని కాపాడాల్సిన పని ఉంది. ఇక ఆళ్ళు దొరుకుతారా లేదా అని మరొక రివ్యూలో మనం తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.